ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు తన కొడుక్కి ఆస్తులు సమకూర్చుకోవడం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చి ఆ లబ్ధి చేకూర్చడం ద్వారా ఆ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పెట్టుబడులు పెట్టించుకొని క్విడ్ ప్రోకో అనే ఒక పదాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ప్రక్రియలో భాగస్వాములు అయినందుకు ఆ రోజున మైనింగ్ ఎండీగా పనిచేసిన రాజగోపాల్, ఆ రోజు ఏపీఐసి ఎండీగా పనిచేసిన బీపీ ఆచార్య, ఆ రోజు మైనింగ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి వంటి వాళ్ళు జైళ్ల పాలయ్యారు. రత్నప్రభ లాంటి వాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్ అధికారులు నేటికి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చాలామంది నాయకులు జైళ్ల పాలయ్యారు. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు, మోపిదే వెంకటరమణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్ళు, సబితా ఇంద్రారెడ్డి వంటి వాళ్ళు, ఇటువంటి నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ధనయజ్ఞంలో భాగస్వాములైనందుకు సిబిఐ కేసులు అక్యూజర్గా ఉన్నారు. ఈ రోజుకి న్యాయస్థానాల చుట్టూ కేసులు తిరుగుతూనే ఉన్నారు.